అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కూర్గ్ అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి అండ్ మిల్లెట్స్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇడ్లీ మన నార్మల్ ఇడ్లీ కన్నా చాలా టేస్టీ అండ్ కూడా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో దీని ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ నేనైతే ఇక్కడ రాగి అండ్ మిల్లెట్స్ కలిపేసాను. అండ్ మిల్లెట్స్లో అయితే వెరైటీ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి కాబట్టి నేనైతే ఇట్లా మీకు చూపిస్తున్నాను. అలాంటి సన్న మిల్లెట్స్ తీసుకున్నాను, ఎందుకంటే మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి కాబట్టి. సో దీన్ని నేను ఇప్పుడు రాగి అండ్ మిల్లెట్స్ని రెండు అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ మెజరింగ్ గ్లాస్ మీకు చూపిస్తున్నట్టు నేనైతే ఈ క్వాంటిటీ బట్టి ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ బట్టి ఆ క్వాంటిటీ గ్లాస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ గ్లాస్ తోటి ఒక బౌల్లో 1 కప్పు మినపప్పు అండ్ 2 గ్లాసెస్ రాగి అండ్ మిల్లెట్స్ కలిపిన 2 గ్లాసెస్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి దాంట్లో ఒక 1 స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. వేసేసుకొని నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. దీంట్లో చాలా మట్టి ఉంటుంది. సో ఇంత నీట్గా వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకే మంచిది. సో కంపల్సరీగా అయితే వాటర్తో అయితే కడుక్కోవాలి ఒక 2-3 టైమ్స్. చూసారు కదా వాటర్ ఎంత డర్టీగా ఉన్నాయో. సో కంపల్సరీ అయితే వాటర్లో అయితే కడగాలి. నానబెట్టక ముందు కంపల్సరీ కడిగి నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ పోసేసి దాన్ని ఒక ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. ఈ రాగి అండ్ మిల్లెట్స్ కంపల్సరీ 8 to 9 అవర్స్ అయితే కంపల్సరీ సోక్ చేయాలి, ఎందుకంటే లేదంటే డైజెషన్ ప్రాబ్లం రావచ్చు. నేను మళ్ళీ ఆఫ్టర్ 9 అవర్స్ తర్వాత తీస్తే చూడండి మనకి మంచిగా రాగి అండ్ మిల్లెట్స్ అలాగే మినపప్పు కూడా చాలా మంచిగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని దాన్ని మన ఇడ్లీ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. మరి వాటరీ కాకుండా నార్మల్గా మన ఇడ్లీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా పేస్ట్ చేసుకోవాలి. నేను వాటర్ కూడా మళ్ళీ సపరేట్ కాకుండా నేను నానబెట్టిన వాటరే అవి దాంట్లో కొన్ని పోస్తున్నాను. చూసారు కదండి, మరి వాటర్ కాకుండా ఈ విధంగా దాన్ని మనము పేస్ట్ చేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టుకున్నాక దాంట్లో ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఒకసారి స్పాచులాతో ఇలా మిక్స్ చేసేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి, ఉప్పు అంతా బ్లెండ్ అయ్యేలాగా. ఇప్పుడు దానిపైన మన లిడ్ పెట్టేసి దాన్ని ఓవర్ నైట్ నేను దాన్ని అయితే ఫర్మెంటేషన్కి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫర్మెంటేషన్ అయిందో లేదో చూస్తున్నా. సో చూసారు కదా మీరు ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. చూడండి ఈ విధంగా ఫర్మెంటేషన్ అయితే అవ్వాలి. ఓవర్ నైట్ మొత్తం ఫర్మెంటేషన్ అయింది ఇది. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలను తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నా. ఆయిల్ అంతా అప్లై చేసేసుకోవాలి ఇడ్లీ పాత్రలకి. మీకు కావాలంటే గీ కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నా. ఇలా ఆయిల్ అప్లై చేసేసి పెట్టుకొని వాటిలోకి ఇప్పుడు మన ఈ ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. మరి ఫుల్గా వేసుకోకండి, జస్ట్ నార్మల్గా కొంచెం వేసుకుంటూ ఉండాలి. మరి ఫుల్ వేస్తే మళ్ళీ ఉడకకపోవచ్చు. అందుకే ఇలా నేను చూపిస్తున్న విధానంలో నీట్గా ఇలా వేసుకొని మీ ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవాలి. దీన్ని మనం సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి ఎంతో టేస్టీ అయిన మిల్లెట్స్ ఇడ్లీ రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది.
ఈ ఇడ్లీ బాయిల్ అవుతున్నప్పుడే మీకు మంచి స్మెల్ వస్తుంది. మన నార్మల్ ఇడ్లీ కన్నా ఇది చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ నేను ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన రాగి అండ్ మిల్లెట్స్ ఇడ్లీ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది అండ్ ప్లస్ మన నార్మల్ ఇడ్లీల కన్నా ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినదైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే ఇలా సర్వ్ చేసుకున్నా, మీరైతే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి.